త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉంటే గౌతమ్ అంత క్షేమంగా ఉంటాడు. నేను నా కుటుంబం అంత క్షేమంగా ఉంటాం. నీకు మొదటిసారి ఇదే చివరిసారిగా చెప్తున్నాను, గౌతమ్ ని మర్చిపో. ఇంక జీవితంలో గౌతమ్ ని ఎప్పుడు కలవను అని, గౌతమ్తో ఇంకెప్పుడు మాట్లాడను అని ప్రమాణం చేయి. రాజుగారు సార్, ఆ మిస్ అయిన అమ్మాయిల అమ్మా నాన్నలకి ఫోన్ చేశారా? చేశాం సార్. అలాగే ఝాన్సీకి ఫోన్ చేసి వెంటనే స్టేషన్కి రమ్మని చెప్పాలి. ఝాన్సీ వస్తే మిస్ అయిన అమ్మాయిల ఫోటోలు ఇప్పుడు దొరికిన ఎవిడెన్స్ని చూపించాలి. వాటిని చూసి ఝాన్సీ ఏమంటుందో. గౌతమ్ గారు, నేను మీతో మాట్లాడలేను. దేవుడు మనిద్దరికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఈ జన్మకి ఇక అంతే. రేపు మార్నింగ్ గౌతమ్ని తీసుకొని కృష్ణప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఓసారి ఇంటికి వచ్చి వెళ్ళమని ఒకటే ఫోన్ చేస్తున్నాడు. వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారో మనకు తెలియదు కదా నాన్న. ప్రియాంక గౌతమ్ల పెళ్లి గురించి మాట్లాడటానికి పిలుస్తున్నాడు. అయితే ఏంటంట, వెళ్ళకూడదా? నాన్న, గౌతమ్కి ప్రియాంక అంటే అంతగా ఇష్టం ఉన్నట్లేదు. చూడండి, ప్రియాంక అంటే ఇష్టం లేకపోవడం వల్లనేమో ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి డల్గా ఉండటం లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవడం చేస్తున్నాడు. వాడి అభిప్రాయం తెలిసాక కూడా మనం వెళ్తే గౌతమ్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాంగా. ఇష్టం లేకపోవడానికి ప్రియాంకకి ఏం తక్కువరా? అందం లేదా? చదువుకున్నది కాదా? డాక్టర్ జాబ్ చేస్తూ 10 మందికి సేవ కూడా చేస్తుంది. మంచి పిల్ల. మన ఫ్యామిలీ అంటే బాగా ఇష్టపడే అమ్మాయి. అన్నిటికీ మించి ఆ అమ్మాయి గౌతమ్ని ఇష్టపడుతుంది. అలాంటి అమ్మాయిని కాదని వేరే ఎవరినో తెచ్చిపెట్టుకుంటావా? అయినా వాడికంటే తెలియదు. ఈ జనరేషన్ వాళ్ళు పెళ్ళంటే రకరకాలుగా ఊహించుకొని బతికేస్తుంటారు. అలాంటప్పుడు పెద్దవాళ్ళమైన మనమే కదా మంచో చెడో చెప్పాల్సింది. ఈ అమ్మాయిని చేసుకుంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, తనే నీకు మంచి జోడి అని చెప్పాలి కదరా. నాన్న, మీరు చెప్పిందంతా నిజమే, కానీ ఇష్టం లేదని తెలిసాక కూడా ఎలా ఫోర్స్ చేయగలం? నిన్ను ఫోర్స్ చేయమని చెప్పడం లేదు, ప్రేమగా పక్కనే కూర్చోబెట్టుకుని అర్థమయ్యేలా చెప్పమంటున్నాను. మనం ఎంత డబ్బున్న వాళ్ళమైనా అన్ని సమయాల్లో మనకు నచ్చిన అమ్మాయిలు దొరకరు. ఈ రోజుల్లో ఆడపిల్లలు దొరకడమే కష్టం అవుతుంది. అలాంటిది తనకు తానుగా మన గౌతమ్ని ఇష్టపడి దగ్గరకు వస్తుంటే మనకు తన విలువ తెలియటం లేదు. మావయ్య, మీరు ఆయన మాటలేం పట్టించుకోకండి. గౌతమ్తో నేను మాట్లాడతాను. గౌతమ్ని నేను తీసుకొస్తాను. కమలా,
ఎలా తీసుకొస్తావు? వాడికి ఇష్టం లేదని చెప్తున్నాను కదా. అయినా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థం అవుతుందా? ఏమండి, నేను అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. నేను మీతో తర్వాత మాట్లాడతాను. మావయ్య, మీరు రేపు ఉదయం వస్తామని కృష్ణప్రసాద్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. సరే కమల, అలాగే చెప్తాను.